ఓకే, ప్రకాష్ రాజ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఆయనకు ఎందుకు అంత రిలేషన్షిప్ పెరిగింది ఏంటి? ప్యూర్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ క్రేజీ పీపుల్, ఫకీర్స్ బై మైండ్, బై సోల్. ఓకే, కనెక్ట్ అవ్వం, డిస్కనెక్ట్ అవ్వం. అండ్ వీ ఆల్వేస్ లైక్ ఫ్లోయింగ్, ఒక చోట ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ వీ లవ్ సినిమా, సినిమాకి అల్టిమేట్ ఇది ఇవ్వాలని, బట్ ది సేమ్ టైం పర్పస్ఫుల్గా ఇవ్వాలని. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాడికి అగ్రికల్చర్ అంటే ఇష్టం, నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం. ఊరంటే ఆడికి ఇష్టం, నాకు ఊరంటే ఇష్టం. నైట్ టైము ఆ మొక్కల మధ్యలో చెట్ల మధ్యలో కూర్చుని సరదాగా మంచి ఇళయరాజా గారి మాట. ఇళయరాజా గారు ఈజ్ అనదర్ కామన్ పాయింట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మ్యాడ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజా గారు. రాజా గారు పాటలు పెట్టినట్టు. ఆ తర్వాత ఆడేదో వాడంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది డిస్కషన్. ఎక్కువ సొల్లు ఉండదు. తక్కువ ఒక కన్నడ పోయిటరీ చెప్తాడు. సడన్గా చలంగారి గురించి మాట్లాడతాడు. సడన్గా తనిఖీల భరణి దగ్గర శివ గానం గురించి మాట్లాడతాడు. లేకపోతే అక్కడ హృషికేశ్లో గంగానది ఒడ్డున ఒక నైట్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందని చెప్తాడు. లండన్ వెళ్ళి స్ట్రీట్స్ మీద తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాడు. లాస్ వేగస్ గురించి మాట్లాడుకుంటాం, లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటాం, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం, స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటాం, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం, నానా పాటేకర్ గురించి మాట్లాడతాం, నజీరుద్దీన్ షా గురించి మాట్లాడతాం, అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడతాం, రాము గారి గురించి మాట్లాడతాం, మా సినిమాల గురించి మాట్లాడతాం. క్రిటికల్, కన్స్ట్రక్టివ్. అందుకనే అంత ఇష్టం, అందుకనే కనెక్ట్ అయింది నాకు. ఒక ప్లేన్లో మాట్లాడుకోగలం, కరెక్ట్గా చెప్పాలి. బట్ అంత కనెక్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారితో ఆ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? బికాజ్ వాడి జోన్లోంచి మాట్లాడింది నేను హర్ట్ అయ్యాను. జోన్లోంచి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, అది చెప్పడం ఇది లేదు. బట్ ఇక్కడ కన్సర్న్ తోటే మాట్లాడాడు ఆ రోజు. బట్ ఇమ్మీడియట్గా మనకు ఒక పొగరు ఉంటుంది కదా. నువ్వు కూడా ఇప్పుడు మిగతా ప్రపంచం సరిగ్గా అర్థం కాని ప్రపంచం, అర్థం చేసుకుని ప్రపంచం, ఎవడైనా ఏదైనా వేయచ్చురా, నాకు అది ఐ డోంట్ కేర్. లేదా వాడు పాపం అంతే కదా, ఆడు వేసింది కరెక్టే కదా అనుకుంటాను. ఓకే, నేను ఒక చెత్త సినిమా తీశానని అనుకున్నప్పుడు, నాకే నచ్చినప్పుడు, నీళ్ళంటే ఎవడన్నా దాని మీద రాయేస్తే నేను హర్ట్ ఉంది దానికి, కరెక్టే కదా వీడు పట్టేసుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే నీకంటే ముందు నాకు తెలుస్తూ ఉంటుంది అది చెత్త సినిమా మంచి సినిమా. ఓకే, నేను ఒక మంచి సినిమా తీసానని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ అవ్వకపోతే, అరే ఏం చేసి ఉంటే కనెక్ట్ అయ్యాను, ఎందుకని ఎక్కడ మిస్ అయ్యామని అనిపిస్తుంది. బికాజ్ నేను నా థాట్ ప్రాసెస్లో, నా స్టైల్లో నేను సక్సెస్లు కూడా చూశాను. సో అందుకని ఆడియన్స్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడరు అని నేను ఎప్పుడు అనుకోను. ఈసారి ఆడికి కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయాను, ఏం మిస్ అయిందని అనుకుంటాను. అలాంటి ప్రాసెస్లో అలాగ ఒక హర్ట్, నేను ఆల్రెడీ హర్ట్, మంచి సినిమా తీసాను ఏంటిది అని అనుకుంటున్న టైంలో వాడు ఒక మాట, దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్, ఐ డోంట్ లైక్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నాడు. యూ డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ ఎ వైల్ అనుకున్నాం. దట్స్ గుడ్ రా, వచ్చేసాను. ఇద్దరు మెచ్యూర్డ్ పీపులే కదా, ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్. అందుకనే ఇంత ఎమికబుల్గా విడిపోయి ఉండాలి. మెచ్యూర్డ్ పీపుల్ అంటే ఎమోషన్ లేనివాడని కాదు కదా. మెచ్యూర్డ్ పీపుల్కి బెటర్ ఎమోషన్ ఉంటుంది యాక్చువల్గా, బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే, దానికి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇంకా ఇంటెన్స్ రియాక్షన్, బికాజ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అటు ఏ జోన్లో మాట్లాడాడు అన్నది అర్థమైన తర్వాత నేను వద్దురారా, బహుశా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న జోన్లో నేను లేను, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రీచ్ దట్. అందుకని 100% ఆడికంటే నాకంటే బెటర్ పర్సను, బెటర్ మెచ్యూర్డ్ పర్సను, బెటర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సను, బెటర్ ఎక్సలెంట్ పర్సను. హీఈస్ ఎ బెటర్ పర్సన్ దాన్ మీ, ఈజ్ ఎ బెటర్ ఆర్టిస్ట్ దాన్ మీ. ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ యాక్టర్ అని, క్రియేటర్, a creative person. He's a better social person than me. He's a better family person than me. నేను చూశాను. ఐ ఆల్వేస్ ఒక ఆశ్రక్లో ఉంటుంది అని చూస్తుంటాను. అందుకని కుదిరింది నాకు ప్రకాష్. సో దాని తర్వాత ఇంకా మీరు
కలిసి పని చేయలేదు, తర్వాత మళ్ళీ పని చేసింది గోవిందుడేనండి? అదేనా? థ్యాంక్స్ టు చిరంజీవి గారు. దట్స్ హిజ్ ఐడియా. సో ఆయన వల్ల కలిసారా మీరు? అనుకోవచ్చు ఒక రకం, బికాజ్ హీ క్రియేటెడ్. అన్నయ్య చేస్తావా అన్నారు. బికాజ్ అది రాజ్ కిరణ్ అని ఒక తమిళ యాక్టర్ని పెట్టి, అండ్ కథ విన్నప్పుడు వాళ్ళ తాత క్యారెక్టర్ని బాగా లైక్ చేశారు. దట్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్, ఫర్ ఆబ్వియస్ రీజన్స్, బికాజ్ ఈజ్ ఏ తమిళియన్. సో దట్ ఈస్ నాట్ వర్కింగ్. నాట్ బికాజ్ తనది తప్పేం లేదు, రాజ్ కిరణ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. బట్ మన కల్చర్ వేరు, మన ఎక్స్ప్రెషన్ మూడ్ వేరు, మన బిహేవియరల్ ప్యాటర్న్ వేరు. సో దానికోసం వర్కౌట్ అవ్వట్లేదని వి ఆల్ ఫెల్ట్ బ్యాడ్. ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ ప్రకాష్ అయ్యాడు. ఇంకిద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం. మోహన్ బాబు గారు అనుకున్నాం, సత్యరాజ్ అనుకున్నాం. సత్యరాజ్ బాహుబలి సెట్లో కలిస్తే ఆ రెండో క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్ వెంకటేష్ చేస్తుంటాం. వెంకటేష్ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను. నాకు అప్పుడే అంత ప్రమోషన్ ఏంటి, తాత కింద వద్దాను. ఓకే అని వచ్చేసాం. దెన్ మోహన్ బాబు గారు కూడా డౌట్ పడ్డాం, ఈయన చేస్తాడా తాత అంటే చేయడా. దెన్ ప్రకాష్. సో ప్రకాష్ గురించి వీళ్ళందరూ చెప్పడానికి ముందే నేను ఒక స్టేజ్లో అనుకున్నాను, ఈడైతే కరెక్ట్ ఏమో ప్రకాష్ గారిని లాగుదామా అని అనుకున్నాను. బికాజ్ మేము అంత కత్తులు దూసుకునేవి లేవు, సపరేట్ అయిపోయి సైలెంట్గా ఉన్నాం అంతే. కానీ అప్పటికే చరణ్ వెంకటేష్ ఫైనలైజ్ అయ్యారు. వెంకటేష్, మహేష్ బాబు, ప్రకాష్ రాజు సీతమ్మ వాకిట్లో చేశారు. మళ్ళీ వెంకటేష్, ప్రకాష్ రాజు వస్తే సేమ్ ఎన్ఐసరిగా సిమిలారిటీస్ వస్తాయేమో, ఇది ఎందుకు అని చెప్పి ప్రకాష్ ఐడియాని డ్రాప్ చేశాను నేను, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద హోల్ థింగ్. తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారు చెప్పారో ఐ ఎక్స్ప్రెస్ దిస్. ఆ టైంకి చిరంజీవి గారు చెప్పే టైంకి వెంకటేష్ కూడా వెళ్ళిపోయి శ్రీకాంత్ వచ్చాడు. సో ఓకే, ఇప్పుడు పర్వాలేదు కదా వంశీ, ఆలోచించు, నా ఫోర్స్ ఏం లేదు, నువ్వు నిజంగా కంఫర్ట్ కాకపోతే మాత్రం వద్దు అంటే చర్చ సినిమా ముందు ఎవ్రీథింగ్ ఈ స్మాల్గానే మంచి ఐడియా, ఇమ్మీడియట్లీ ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ అని అన్నా. అంటే ఫోన్ చేశాడు, వంశీ వస్తా అన్నాడంటే వంశీ రావడం నేనే వస్తాను, మ్యాగ్నానిమస్కి వచ్చేసాడు ఇమ్మీడియట్గా. అదేంట్రా నన్ను అని. దెన్ వీ అగైన్ స్టార్టెడ్. సో ఆ రోజు తర్వాత ఇదే కలవడం మీరు మళ్ళీ విడిపోయిన తర్వాత? అంటే మధ్యలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్స్లోనూ ఎక్కడైనా ఇప్పుడు బొన్నికపూర్ దగ్గర లేకపోతే ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్లోనే ఎక్కడో కలిసినప్పుడు ఆడుకున్న షేక్ అనేది ఏంట్రా అవ్వరని. ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ గట్టిపడ్డదా యాజ్ పాత మళ్ళీ? అంటే అప్పటికి ఇప్పటికీ మేము కూడా చాలా దూరం వచ్చాం. ఓకే ఓకే. సో ఇది అప్పుడు ఉన్నంత కౌబాయిస్గా ఉండదు. అప్పుడు